మహాభారతంలో ఎవ్వరూ ఊహించని ఒక పేరు. అదే మహాభారతంలో నిజమైన బాధితుడు. చాలామంది కర్ణుడని అంటారు, కొందరు ద్రౌపది అంటారు. కానీ అసలు కథలో చూస్తే అత్యంత దురదృష్టవంతుడు ఇంకొకరు ఉన్నారు. అతని కథ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతంలో చాలామంది కర్ణుడనే అత్యంత దురదృష్టవంతుడుగా అంటారు. ఎందుకంటే పుట్టుక రహస్యం, అవమానాలు, చివరికి మరణం. కానీ ఒక్కసారి భీష్ముడి జీవితాన్ని చూడండి. తండ్రి సుఖం కోసం జీవితాంతం బ్రహ్మచర్యం స్వీకరించాడు. రాజ్యానికి కట్టుబడి అధర్మం జరుగుతున్నా మౌనంగా ఉండవలసి వచ్చింది. కూతురు లాంటి ద్రౌపదికి అవమానం జరిగినా ఆయుధం ఎత్తలేకపోయాడు. ఇష్టమైన పక్షం కాదు, నిజమైన ధర్మం కాదు, కేవలం ప్రతిజ్ఞ మాత్రమే అతన్ని బంధించింది. అందుకే మహాభారతంలో నిజమైన దురదృష్టవంతుడు భీష్ముడిగా భావిస్తున్నాము.